నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. కోల్కతా ఘటన మనం చూస్తూనే ఉన్నాం. కోల్కతా ఘటన జరిగిన రోజే మనకి దేశవ్యాప్తంగా 16 రేప్ అటెంప్ట్స్ జరిగాయని మనకి లెక్కలు చెప్తున్నాయి. అదొక్కటే కాదు, ప్రతి నిమిషం కూడా ఆడవాళ్ళకి సేఫ్టీ అనేది లేకుండా పోతుంది. అసలు ఎందుకు ఈ దుస్థితికి మనం చేరుకున్నాం? దేశంలో ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు. నాట్ ఓన్లీ ఆడవాళ్ళు, ఇప్పుడు పైశాచికత్వం ఎక్కువైపోయి మగవాళ్ళ మీద కూడా రేప్ అటెంప్ట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. దీనికి అసలు ఏంటి కారణం? ఇలాంటి జరుగుతూ ఉన్నా కూడా న్యాయస్థానాలు ఎందుకు దీనికి తొందరగా దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చి ఎందుకు శిక్షలను అమలు చేయలేకపోతున్నాయి? అసలు ఇలాంటి కేసెస్లో ఏం జరుగుతుంది? ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు నేరెళ్ళ మల్యాద్రి గారు, రిటైర్డ్ జడ్జ్ అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా. తనని అడిగి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. మనం కోల్కతా ఇష్యూ చూసాము. కోల్కతా ఇష్యూలో ఆ అమ్మాయిని దారుణాతి దారుణంగా రేప్ చేయడమే కాదు, ఇందులో చాలామంది హస్తం ఉంది అని చెప్పి కూడా అంటున్నారు. అలాగే ఆ అమ్మాయిని కొట్టి అతి దారుణంగా ఇప్పుడు వ్యామోహం ఉన్నవాడు రేప్ చేసి వదిలేస్తాడు, కానీ ఆ అమ్మాయిని ఏదో కక్ష సాధింపు చర్య చేసినట్టుగా కనిపిస్తుంది అక్కడ. మనం ఆమెను కొట్టిన లిప్స్ మీద దెబ్బలు కానీ, కంఠం మీద దెబ్బలు కానీ, మెడ ఎముక ఇరిగిపోవటం కానీ, చాలా బాడీ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అవ్వటం కానీ, అమ్మాయిని చాలా దారుణాతి దారుణంగా హింసించి చంపడం జరిగింది. అదే కాదు, మనకి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా చాలా దగ్గరలో మనకి తెలంగాణలో కూడా ఒక కేసు మనం చూసాము. అలాగే మనకి ఉత్తరప్రదేశ్లో చిన్న పిల్లల మీద, బాలుళ్ళ మీద, వాళ్ళ మీద కూడా రేప్ అటెంప్ట్స్ జరిగాయి. ఒక దుకాణదారుడు రేప్ అటెంప్ట్ చేశాడు అని చెప్పి ఇవాల్టి న్యూస్లోనే మనం చూసాము. సరే, ఇంతలా పాశవికంగా ఎందుకు వీళ్ళంతా ప్రవర్తిస్తున్నారంటారు? ముందుగా మీకు యాజమాన్యానికి చేతులెత్తి జోడిస్తున్నాను. మంచి సబ్జెక్ట్ మీద మీరు ప్రజలకి అన్ని విషయాలు తెలియజేయాలని వచ్చారు. ఇది దారుణము, అక్రమము, అన్యాయం, చట్ట వ్యతిరేకము, మానవతా విలువల్ని కూడా మంటగలిపే విధంగా చేసినటువంటి ఒక కార్యక్రమం. మరి ఒక యంగ్ డాక్టర్, ఆమె చేతి రాత కూడా నేను చూశాను. చక్కగా రాయటం, ఎక్స్ప్లెనేషన్ కూడా ఎట్లా దాన్ని వాడాలి మందులని చెప్పి ఒక డాక్టరు 36 గంటలు కంటిన్యూస్గా పనిచేసి సెమినార్ హాల్లో పోయి, అంటే పడుకోవడానికి అవకాశం లేకపోతే పండుకున్న ఆ వ్యక్తి మీద ఇంత జరిగిందనంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. అందులో కూడా ఆ ప్రిన్సిపాల్కి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తెలిసింది. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. అన్నిటికంటే దారుణం ఏంటంటే, చనిపోయిన తర్వాత కూడా ఆమెతోటి చేశారని ఒక తెలిసినప్పుడు వీళ్ళు మనుషులైనా, మానవత్వం ఉందా, పశువులు కూడా అట్లా చేయవే అనేది ఒకటి అనిపిస్తుంది. మరి 150 మిల్లీగ్రాములు దొరికింది అని అంటే అది ఒకరు చేస్తే అయ్యేది కాదు. సార్, 150 మిల్లీగ్రాములు కూడాను అది హ్యూమన్ సెమెన్ కాదు, ఆ యూట్రస్ వెయిట్ అని కూడా తర్వాత వార్తలు వచ్చాయి కదా సార్. అంటే అనేక రకాలైనటువంటి వ్యూస్ డిఫరెంట్గా రాజకీయ కారణాల వల్ల కూడా బయటకు వస్తున్నాయి. కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఇప్పుడు సిబిఐ మరి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే, ఎందుకు సెన్సిటైజ్ కాలేదు? మీరు అన్నట్టు శత్రుత్వం ఉండొచ్చు, లేదా లస్ట్ ఉండొచ్చు. ఈ రెండింటి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే, శత్రుత్వం ఉన్నాడు చంపేసి వదిలేస్తాడు, లేదు లస్ట్ ఉన్నాడు ఆ కార్యక్రమం చేసి వెళ్ళిపోతాడు. కానీ ఆ పక్క వాళ్ళు కూడా అసలు పట్టించుకోకుండా రెనోవేషన్ చేస్తున్నారట. బిల్డింగ్ హాస్పిటల్ని రెనోవేషన్ వర్క్ మామూలుగా ఏం జరగనట్టే జరిగి ఆ డెడ్ బాడీ ఆడుంటే ఏదో రెనోవేషన్ కార్యక్రమం మామూలుగా కొనసాగి జరిగిపోతుందట. అదేదో ఎవరిదో సమస్య, ఎవరో వచ్చి చూస్తారులే అని ప్రిన్సిపల్ గారు కూడా పట్టించుకోలేదట. తల్లిదండ్రులు ఆ రాత్రికి రాత్రే కాలేజ్ కూడా మారిపోయారు. అదే తల్లిదండ్రులు వచ్చి రిపోర్ట్ ఇస్తే 174 కింద అనుమానాస్పద పరిస్థితిలో చచ్చిపోయినట్టుగా
కేసు రిజిస్టర్ చేశారు. అంతేగాని రేప్ అని కానీ మర్డర్ అని కానీ చేయటం లేదు. ఇదంతా చూస్తుంటే భారతదేశ చరిత్రలో ఈ కేసే కాదు, చాలా కేసుల్లో ఒక సిస్టమేటిక్ వైలెన్స్ కంటిన్యూస్గా అగెనెస్ట్ ఉమెన్, చిల్డ్రన్ జరుగుతుంది. దాంతోపాటు మిస్సింగ్ గర్ల్స్, ఆంధ్ర రాష్ట్రంలో మిస్సింగ్ గర్ల్స్ని అందరినీ పట్టుకుంటాము, తేల్చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒక అమ్మాయిని తీసుకొచ్చారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కడో ఉంటే. ఆ మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంది? నేను మీకు స్టాటిస్టిక్స్ ఇస్తాను. ఒక మిస్సింగ్ గర్ల్స్ విషయంలో కానీ, రేప్ విక్టిమ్స్లో కానీ, డొమెస్టిక్ వైలెన్స్లో స్త్రీలకు జరిగే బాధలు కానీ, మీరన్నట్టు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల్ని రేపు చేసే సందర్భాలు కానీ, అబ్బాయిల్ని హింసపెట్టే సందర్భాలు కానీ, వీటన్నిటికీ మూల కారణాలని వెతకాలి. మన భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఉపనిషత్తులు, లేదా ఇంకా మన మానవతా విలువలు. వివేకానంద గారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనగానే పులకించిపోయారు అందరూ. దానికి కారణం ఏంటి? మనలో భారతదేశ పౌరుల్లో ఒక చైతన్యం, ఒక మానవత విలువ అవన్నీ ఉన్నాయి. అవన్నీ పోయి ఇలా కారణం అవడానికి, ఇలాంటి జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవి కొంతమంది ఈ సినిమాల్లో వచ్చే విషయాలు కానీ, లేకపోతే ఏదో బ్లూ ఫిలిమ్స్ అంటారే, దాని అంటారు, అవి కానీ, ఇవన్నీ కారణం అంటున్నారు. వీటితో పాటు మనం ప్రపంచ చరిత్ర చూస్తే కూడా అనేక కేసుల్లో మనం చూసినప్పుడు మెంటల్ ఇంబ్యాలెన్స్లోకి ఒక మనిషి, ఒక వ్యక్తి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని మనం కనుక గమనిస్తే చాలా కారణాలు ఉన్నాయన్నమాట. సోషల్గా ఉన్నాయి, రిలీజియస్గా ఉన్నాయి, తర్వాత ఆపర్చునిస్టిక్ కూడా ఉన్నాయి. చాలా విషయాల్లో తెలిసిన వాళ్ళే ఇది చేస్తున్నారట, బయట వాళ్ళు కాదు. మేనమావలు ఉండొచ్చు, పక్కింటి వాళ్ళు ఉండొచ్చు. చిన్నపిల్లల విషయంలో అయితే మరీ దారుణం. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు కాబట్టి అమాయకుల్ని వాళ్ళు అదొక సందర్భంగా చేసి జరుగుతుంది. ఇప్పుడు నిర్భయ 1 అన్నారు 2012లో గ్యాంగ్ రేప్ ఢిల్లీలో జరిగింది. దాని తర్వాత 2017లో ఉన్నావ్ కేసు అది జరిగింది. ఒక గర్ల్ని రేప్ చేసి ఆమె తర్వాత ఊరేసుకొని చచ్చిపోయినట్టుగా ఉన్నావ్ కేసులో జరిగింది. అండ్ ఒక అమ్మాయిని పంట పొలాల్లో రేప్ చేసి పడేసి వెళ్ళిపోయిన బీహార్లో ఘటన. అన్నిటికంటే మన తెలంగాణ రాష్ట్రంలో 2019లో ఒక వెటర్నరీ డాక్టర్ ఆ అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయిని సజీవంగా దహనం చేశారు. వాళ్ళని చంపేశారు, అది జరిగింది, అది వేరే విషయం. కానీ మరి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఇదేదో సింపతిగా 4 మాటలు వీడియోల్లో చెప్పేసేసి తప్పించుకునేది కాదు, లేదా క్యాండిల్స్ వెలిగించి అయిపోయింది అనేది కాదు. అసలు వాళ్ళని క్యాండిల్స్ని కాదు బర్న్ చేయాల్సింది, ఈ తప్పు చేసిన వాళ్ళని బర్న్ చేయాలి అనే ఒక డిమాండ్ వచ్చే పరిస్థితి ప్రస్తుతం వచ్చిందనమాట. ఇవన్నీ చూస్తుంటే ఇంత బ్రూటల్గా రేప్ చేసిన ఈ వీళ్ళని అసలు సభ్య సమాజంలో బతకనియొచ్చా అనే ప్రశ్న మనకు ఉత్సవం అవుతుంది. కొంతమంది చెప్పింది ఏంటంటే అక్కడ అవయవాలు అమ్ముతుంటే అది తెలిసి ఈ అమ్మాయి వాళ్ళ మీద రివోల్ట్ అయితే బిగినింగ్లో ఈ అమ్మాయిని సబ్సైడ్ చేసి కంప్లైంట్ ఇవ్వకుండా ఉండటానికి కొంతమంది స్టూడెంట్స్, ప్రిన్సిపాల్ ఎవరో అందరు కలిసి ట్రై చేశారు. అది హెవీగా వెళ్ళి ఆ అమ్మాయి దానికి ప్రొటెస్ట్ చేసి వ్యతిరేకించింది కాబట్టి ఇలాంటివి జరిగిందనేది ఒక వాదన. ఏది ఏమైనా ఇప్పుడు దొరికిన అబ్బాయి వాడు పోలీసులో వర్క్ చేస్తున్న పరిస్థితి వచ్చిందంటే సిస్టమ్ అనేది సరిగ్గా లేదనేది మనకు అర్థమవుతుంది. పోలీసులో అటువంటి వ్యక్తి ఎందుకు ఉండాలి? వాడు రోజు ప్రాసిక్యూషన్ చేస్తాడట, అది లేకపోతే ఉండలేడట. వాడు అక్కడికి ఎందుకు వచ్చాడు ఆ టైంలో? ఇవన్నీ చూస్తే ఎవరో దీన్ని వెనకుండి నడిపించారా? అదేవిధంగా రాజకీయంగా ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేకపోయింది? ఎందుకు సమగ్రమైన దర్యాప్తు వెనువెంటనే చేయలేకపోయారు? నేను ఆర్గ్యుమెంట్స్ కూడా లైవ్లో చూశాను. ఇందాక పేరు చెప్పలేకపోయినా కపిల్ సిబాల్ అపీర్ అవుతున్నాడు మన స్టేట్ గవర్నమెంట్కి. తర్వాత ఆయన సెంట్రల్ గవర్నమెంట్ తరఫున సిబిఐకి వెంటనే ఇవ్వాలని అది చూశాను. మనకి ఎన్నిటికంటే ముఖ్యమైన విషయాలు, హైకోర్టు కలకత్తాలో జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ఒక అడ్వకేటు ఒక పాయింట్ ఆర్గ్యూ చేశాడు. ఏడైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చినాడు, వాడి పాస్ట్ హిస్టరీ అంతా ఇటువంటి కేసుల్లో లేడీస్కి అగెనెస్ట్గా చేసి కేసుని క్లోజ్ చేసేటట్టు చేశాడట. అటువంటి వాడి దగ్గర నుంచి తప్పించాలని చెప్పి వాదించినందువల్ల మరి సిబిఐకి ఇవ్వమని చెప్పి అనడం జరిగింది. అదేవిధంగా చంద్రచూడ్ గారు, ఆయన మేము కలిసి చదువుకున్నాం ఢిల్లీలో,
ఆయన మాకు సీనియర్, ఆయన సుమోటో ఈ కేసుని మరి టేకప్ చేశారు సుప్రీంకోర్టులో. అదేవిధంగా పియూసీఎల్ వాళ్ళే ఫస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసారు, దాన్ని కూడా అడ్మిట్ చేశారు. మరి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కానివ్వండి, లేకపోతే హైకోర్టులో ఇచ్చిన డైరెక్షన్స్ వల్ల సమగ్ర దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ పాలిగ్రఫీ టెస్ట్లో కూడా డిఫరెంట్ వర్షన్స్ వచ్చినాయట. నిన్న జరిగిన పాలిగ్రఫీ టెస్ట్ విషయానికి వస్తే, నేను వెళ్ళినప్పటికే ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పి నిందితుడు ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నాడో చెప్పడం జరిగిందంట. మరి ఆ అమ్మాయి చచ్చిపోయింది అనేటప్పుడు వాడి సీఎం అమ్మాయి బాడీలో ఎలా దొరికింది అంటే, చచ్చిపోయిన తర్వాత ఇతను చేశాడు అని కూడా ఒక వర్షన్ ఉంది. నేను ఇందాక చెప్పాను మీకు, చచ్చిపోయిన శవం మీద కూడా అటువంటి కార్యక్రమం చేశారనేది చాలా జుగుస్వాకరంగా ఉంది. సరే, ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే మనుషుల్ని కాదు జంతువులతో కూడా చేశారట. ఈ మధ్య ఒక కేసు నేను స్టడీ చేశాను. మరి అటువంటి వాళ్ళు వస్తున్న ఈ పరిస్థితుల్లో ఏది జరిగినా కానీ దాన్ని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే మీరు ఇందాక ఒకటి భారతదేశం మొత్తంలో ప్రతి నిమిషం ఇది జరుగుతుంది అని అన్నారే, దానికి సంబంధించి ఒక స్టాటిస్టిక్స్ మీకు చెప్తాను. ఎంత దారుణం ఉందంటే, నేషనల్ క్రైమ్ స్టాటిస్టిక్స్ ఆన్ సెక్సువల్ వైలెన్స్, అంటే రేపు ఒకటే కాదు అన్ని రకాల వైలెన్స్కి సంబంధించి చూస్తే 31,516 కేసులు ఒక్క ఈ 2022 సంవత్సరంలోనే రిపోర్ట్ అయినాయి అంట ఇండియాలో. అయితే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇంకా చాలా కేసులు రిపోర్ట్ కాలేదట. అయితే ఇవన్నీ చూస్తే వాళ్ళకి అందిన సమాచారం ప్రకారం ప్రతి 16 నిమిషాలకు ఒక అమ్మాయిని రేప్ చేయబడుతుంది ఇండియాలో, ప్రతి 16 నిమిషాలకి. ఇటువంటి మన స్టాటిస్టిక్స్ విన్నప్పుడు ఇంకా దారుణమైన ఏంటంటే, మనకు యాక్ట్లు అయితే వచ్చినాయి, వర్క్ ప్లేస్లో కూడా జరుగుతున్నాయి. ఆ వర్క్ ప్లేసెస్లో ఇప్పుడు ఇండస్ట్రీ అన్నారు. ఇండస్ట్రీస్ అంటే హెల్త్ ఇండస్ట్రీ ఉంది, లేకపోతే సినిమా కూడా ఇండస్ట్రీగా పరిగణించారు. కాబట్టి మీటూ మూమెంట్ అవన్నీ మనకి తెలిసినాయే. మరి లీగల్ ఫ్రేమ్ వర్క్లో విశాఖ గైడ్లైన్స్ 2013లో యాక్ట్ రావడం అవన్నీ మీకు తెలిసిన విషయమే. అయినా కూడా మీ ఛానల్ ద్వారా ఒక ముక్క చెప్తాను. మనకు 1997లో విశాఖ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో సిరీస్ ఆఫ్ గైడ్లైన్స్ ఇచ్చారు, సెక్సువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్లో జరగకుండా ఉండేదానికి. తర్వాత ఎంప్లాయర్స్ని ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోమని చెప్పారు. 16 ఏళ్ళు జరిగిన తర్వాత 2013లో ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ పేరు ఏంటంటే సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్ 2013. దాంట్లో ఏం చేశారంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఐసీసీ అనే దాన్ని వర్క్ ప్లేస్లో ఏర్పాటు చేశారు. అంటే వర్క్ చేసే ప్లేస్లోనే ఆ ఎంప్లాయీస్లో కొంతమందిని ఒక ఐసీసీ కమిటీగా పెడతారు. వాళ్ళు ప్రిలిమినరీగా ఫస్ట్ అక్కడ ఇట్లాంటివి జరగకుండా చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ జరిగితే వెంటనే ఒక యాక్షన్ తీసుకుంటారని పెట్టారు. కానీ కాలక్రమేణా జరిగింది ఏంటంటే, ఈ ఐసీసీలో అక్కడ ఉన్న ఎంప్లాయీసే కాబట్టి ఆ ఎంప్లాయర్ కంపెనీకి చెడ్డపేరు రాకుండా ఉండేదానికోసం వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి జరిగిన దగ్గర కూడా జరగలేనట్టే రిపోర్ట్ ఇస్తున్నారు. సో అలా దారుణంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మీకు తెలుసు, నిన్న ఆనరబుల్ జస్టిస్ హేమా కమిటీ కేరళలో, దాని గురించి కూడా నేను చెప్తాను, నిన్ననే వచ్చింది అది. దానికంటే ముందల మీకు ఒక కేసు గురించి నేను చెప్పాలి. అదేంటంటే నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018లో 228A ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 1 ఆ తీర్పు వల్ల వచ్చితే ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు బాధితులు, వాళ్ళు ఏ విధంగా ఆ బాధితుల పేర్లు కానీ డీటెయిల్స్ కానీ ఎలా ఉంటారు, ఏ కర్లలో ఉంటారు, ఇటువంటి చెప్పకూడదని చెప్పి ఒక సెక్షన్ పెట్టారు. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత యాక్ట్, అది దాంట్లో కూడా సెక్షన్ 72, 73 అని పెట్టారు. ఈ యాక్ట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రైవసీ అనేది చాలా ముఖ్యం. ఎవరికి జరిగింది అని తెలిస్తే వాళ్ళని కించపరుస్తూ చూస్తారు, వాళ్ళకి వర్క్ కూడా ఇవ్వరు మళ్ళీ. సో పుట్టుస్వామి కేసు అని ఒకటి జరిగింది, పుట్టుస్వామి వర్సెస్ కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని 2017లో జరిగింది. దాంట్లో రైట్ ఆఫ్ ప్రైవసీ మీద, అంటే స్త్రీలకి ఒక ప్రైవసీ ఉంది, అది ఆర్టికల్ 20, నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ
వితౌట్ ఎనీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అయితే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అన్ని దేశాల్లో ఉంది, అమెరికాలో ఉంది. సో ఆ ప్రైవసీని ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఏం తిండి తినాలి, ఎలా ఉండాలి అనే దానికి ఒక హక్కు ప్రతి వ్యక్తికి, స్త్రీలకు కూడా ఉంది. కాబట్టి దాన్ని కాపాడాలంటే, ఎక్కువ కేసులు రిపోర్ట్ అవ్వాలి అంటే ఆ రైట్ ఆఫ్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన ఈ చట్టాల్లో, చట్టాలు అయితే బాగుండాయి కానీ నిజ జీవితంలో అలా జరగలేదు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద రేప్ జరిగిందంటే కూర్చోమ్మాడంటారు, ఆ అమ్మాయిని పోనీరు, ఉంచుతారు అక్కడే. అట్లే కోర్టులో ఆ అమ్మాయిని క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా మనం చాలా సినిమాల్లో కూడా చూస్తాం, పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా దాంట్లో జరిగింది. సో అనేక విధాలుగా తన మనసు బాధపడేటట్టు, నిజాన్ని బయటికి చెప్పకుండా ఆపేటట్టుగా. మీరు యాజ్ ఏ జడ్జిగా చేశారు, అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్ గానే ఉన్నారు. సో ఇలాంటి కేసెస్ కి సంబంధించి ఒక సత్వర న్యాయం జరగాలి. అసలు సత్వర న్యాయం జరగకపోవడానికి కారణం ఏంటి? సత్వర న్యాయం జరగాలి అంటే కోర్టులు కానీ, ఇటు న్యాయ వ్యవస్థ కానీ ఎలా దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటారు? ఇక్కడ అమ్మా మీరు మూడు 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 విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే, ప్రపంచంలో ఒక 2 ఫేమస్ కేసుల గురించి చెప్పుకోవాలి. దాంతోపాటు ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ పైరసీలు అనుకోండి, లేకపోతే ఇందాక మనం అనుకున్నాం సెక్చువల్ ఫిల్మ్స్ కానీ, యూట్యూబుల్లో కానీ పోర్న్ వీడియోస్ కానీ, నాకు ఆ పేరు రావడం లేదు, పోర్న్ వీడియోస్ కానీ, వాటికి సంబంధించి మనందరికీ తెలిసిందే మీ టూ మూమెంట్. అది ఎప్పుడు వచ్చింది? 2017లో హార్వీ వెన్స్టైన్ అనే ఆయన ఎక్స్పోజ్ చేశాడు, సినిమా ఇండస్ట్రీలో ఈ కారణాలు ఏదైనా హెరాస్మెంట్ జరుగుతుందని. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఎవరి పేర్లు మనకు అవసరం లేదు, అక్కడ కూడా ఇవన్నీ ఎక్స్పోజ్ చేసి వచ్చినాయి. ఇప్పుడు కేరళలో వచ్చింది. ఈ కేరళలో జస్టిస్ హేమ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు, జరిగేది వాస్తవమే, ఆ జరిగిన దానికి ఇదిగో పలానా వాళ్ళకి ఇట్లా జరిగింది అని పేర్లు చెప్పకుండా ఆమె ఇస్తే ఆ పేర్లు బయటపెట్టమని అడుగుతున్నారు. అంతేకాకుండా ఇద్దరు ఈ అదే మనకి ఇప్పుడు ఎట్లా ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఏదో ఉంటుంది కదా, అమ్మ అనో ఏదో ఉంటుంది, అక్కడ మా ఎట్టుందో అక్కడ అమ్మ ఉంది, అక్కడ అమ్మ అంటారు దాన్ని. ఆ అమ్మాలో ఇద్దరు రాజీనామా కూడా చేసేసారు నిన్న. సో అంత సీరియస్గా స్ట్రాంగ్గా అక్కడ మూమెంట్ వచ్చింది. సో ఈ కల్చర్ అంటే సినిమా ఇండస్ట్రీలో వచ్చినటువంటి అనేక చెడు అలవాట్లు నిజ జీవితంలో కూడా వచ్చేసింది. అదేవిధంగా ఇప్పుడు యుఎస్లో జరిగే ఈ ఫంక్షన్స్లో ఇక్కడి నుంచి కొంతమంది కళాకారులు, ప్రొఫెషనల్స్, వాళ్ళు అక్కడ డ్యాన్స్, యాక్టింగ్ వాళ్ళకి వెళ్ళేవాళ్ళు కాంట్రాక్ట్లో మటుకు దీంతో కాకుండా అక్కడ ప్రాస్టిట్యూషన్ కూడా యాక్సెప్ట్ చేసి వెళ్ళారు. దాని మీద కూడా నేను ఎన్టీవీలో విత్ రికార్డెడ్ ఎవిడెన్స్లో చూశాను. అక్కడ ప్రాస్టిట్యూషన్ అనేది పర్మిటెడే, బట్ విత్ లైసెన్స్. వీళ్ళు అనఫిషియల్గా వీళ్ళ పేర్లు రాకుండా వీళ్ళు అక్కడ ప్రాస్టిట్యూషన్ చేశారు. అంటే మేధావులు, సెలబ్రిటీస్ కూడా డబ్బు కోసం కానివ్వండి, పనుల కోసం కానివ్వండి, వాళ్ళు అమ్ముకునే పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ మధ్య కొత్తకోట శ్రీనివాసరెడ్డి అని కమిషనర్ గారు ఇక్కడ, ఆయన ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. ఎంత అలార్మింగ్ సిచ్యువేషన్ ఉందంటే, నెంబర్ 1, హైదరాబాద్ సిటీ పోలీస్ లిమిట్స్లో 2023లో 2022 కంటే 12% రైజ్ అయ్యి కేసులు రిపోర్ట్ అయినాయంట. అంటే రోజు రోజుకి ఇలాంటి నేరాలు పెరుగుతూ ఉన్నాయి. అది నేను చెప్పదలుచుకుంది. హైదరాబాద్ సిటీలో ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇంతమంది చదువుకున్నారు, 24 hours బిజినెస్ చేసుకోమంటున్నారు, మాది వరల్డ్ సిటీ అంటున్నారు. మొన్న ఆయన రేవంత్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి నా పోటీ వేరే రాష్ట్రంతో కాదు, నా పోటీ చైనాతో అన్నాడు. సో అంత ఉండే ఇక్కడ మరి ఇంత నేరాలు 12% పెరిగి 2484 కేసులు 2022లో అయితే 2775 కేసులు మరి 2023లో అయినాయి. అంతేకాకుండా 291 కేసులు ఎక్కువైంది 2023లో. వాటిల్లో 67 కేసులు రేపులంట.
403 కేసులే రిపోర్ట్ అయినాయి అంట, అండ్ రిజిస్టర్డ్ యాజ్ రేప్స్. మిగతా అన్నీ రిజిస్టర్ కూడా కాల. ఇది ఆ స్టాటిస్టిక్స్. వేరే కేసుల సంగతి మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. కానీ ఓవరాల్ క్రైమ్ కూడా ఒక 2% ఇంక్రీజ్ అయిందంటమ్మా. తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెండర్స్ యాక్ట్ అనే దాన్ని చూస్తే 12% తగ్గిందంట. దీనికి కారణం ఏంటి? చిన్నపిల్లల మీద జరిగే నేరాలు 12% తగ్గడం ఏంటి? పెద్దవాళ్ళ మీద జరిగే నేరాలు 2% పెరగడం ఏంటి అని కనుక చూస్తే, ఇప్పుడు చిన్నపిల్లల మీద జరిగే నేరాల మీద ప్రజలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఆ కేసుల్లో శిక్షలు ఎక్కువ పడుతున్నాయంట. దానికి సపరేట్ కోర్ట్స్ వచ్చినాయి. రేప్ కేసెస్లో వచ్చే తీర్పిచ్చే కేసు కోర్ట్స్ వేరు, ఈ దీన్ని జరిగే కేసెస్ వేరు. అంటే 2022 కంటే 50 కేసులు తగ్గినాయి అంట. ఇది ఒక అచీవ్మెంట్గా చెప్పొచ్చు మనం తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, పోలీసు వాళ్ళు గట్టిగా పనిచేస్తున్నా, జడ్జిలు తీర్పులు ఇస్తున్నా ఇంకా నేరాలు జరగడానికి కారణం ఏంటంటే, మెంటల్ బ్యాలెన్స్ అనేది చాలామంది తప్పిపోతున్నారు. సో ఈ మెంటల్ బ్యాలెన్స్ ఎందుకు తప్పిపోతున్నారు? లస్ట్ వల్ల కానీ, లేకపోతే రివెంజ్ వల్ల కానీ, లేకపోతే ఎవరో ప్రోద్బలమిస్తే చేసే నేరాలు కూడా ఎందుకు జరుగుతున్నాయని మనం చూస్తే, ఒక్కసారి మనం ప్రపంచంలో 2 కేసులు వరల్డ్, అవి మీ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నా. ఒకటి అమెరికాలో జరిగింది, దాన్ని బోబెట్ కేసు అంటారు. ఆ బోబెట్ కేసులో BOBBITT, ఇది ఫస్ట్ కేసు. దీంట్లో ఏం జరిగిందంటే, ఒక అమెరికన్ కపుల్, భార్యాభర్త, వాళ్ళిద్దరి మధ్యలో స్టెయిన్ రిలేషన్స్ ఉన్నాయి. కానీ వరల్డ్ ఫేమస్ అయింది ఆ కేసు. ఎందుకంటే 93లో ఈ అమ్మాయి అతని అంగాన్ని కత్తిపెట్టి కోసేసింది. ఎందుకు కోసింది అనేది ప్రశ్న. అయితే ఆ లక్కీగా అక్కడ అడ్వాన్స్ ఉంది కాబట్టి దాన్నే మళ్ళీ అతికిచ్చి అతను బతికాడు, నార్మల్ అయ్యాడు, అది వేరే విషయం. కానీ చూస్తే తర్వాత ఆ అమ్మాయికి సంబంధించి ఒక ఎంక్వైరీ చేశారు, ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేశారు. ఆ అమ్మాయిని చెప్పిన ఆ అమ్మాయి బాధలు, సెక్సువల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా ఆ పెళ్ళి అనే దాన్ని అడ్డం పెట్టుకొని చాలా బాధలు పెట్టాడంట. ఎంత బాధలకి తట్టుకోలేక ఆమె చాలా సందర్భాల్లో అబాసిస్ కూడా చేయించుకుందంట. అయినా కానీ వీడు వదలకుండా చేస్తే ఆమె యొక్క మానసిక ప్రవృత్తి అనుకోండి, లేకపోతే మానసిక పరిస్థితి దారుణంగా పడిపోయి డిప్రెషన్కి గురయ్యి, క్లినికల్గా కూడా అది ప్రూవ్ అయ్యి, ఆ డిజార్డర్ వల్ల భర్త యొక్క అంగాన్ని కూడా కోసేసింది. అది భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఒక అనుబంధం అనేది, లేకపోతే ఆ క్రియ అనేది ఈ విధంగా మలిసిపోవడానికి ఆ పైశాచికత్వమే కారణము. దానివల్ల ఈ అమ్మాయి ఇదైంది కాబట్టి, మెంటల్ డిజార్డర్ ఉంది, అది చేసింది కాబట్టి ఈ అమ్మాయిని వదిలేశారు శిక్ష చేయకుండా. సో ఆ మెంటల్ డిజార్డర్కి కారణము భర్తే. అది అట్లా అప్పట్లో వరల్డ్ ఫేమస్. అది 1993లో జరిగింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్యలో జరిగే కేసుల విషయంలో కానీ, లేదా ఇతర కేసుల్లో కానీ మెంటల్ డిజార్డర్ అనేది, లేకపోతే మెంటల్ బ్యాలెన్స్ అనేది సైకియాట్రిక్గా కానీ, సైంటిఫిక్గా కానీ ఒక ప్రాతిపదికన స్టడీ చేసి దాన్ని కంట్రోల్ చేయాలి, అలా జరగకుండా చేయాలనేది ఒకటి నిర్ణయించారు. అదేవిధంగా మన దేశంలో ఒక హై ప్రొఫైల్ రేప్ కేసు ఒకటి ఒరిస్సాలో జరిగింది. ఆ అమ్మాయి కూడా ఇంటి నుంచి భర్త తరిమేశాడు, తల్లిదండ్రులు కూడా ఇంట్లోకి రానిలా. కారణం ఏదైనా వచ్చు, ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందో అది పక్కన పెడదాం కాసేపు. అయితే ఆ అమ్మాయి ఏం జరిగిందంటే 1999లో ఇంటి ముందే మరో అమ్మాయి చూస్తున్నాగా రేప్ చేశారు అమ్మాయిని. అదొక పెద్ద దారుణమైన చర్య. వాళ్ళ ఇంటి ముందునే
ఇంకొక అమ్మాయి చూస్తుంటే ఒక వ్యక్తి వచ్చి రేప్ చేశాడు. ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ. మళ్ళీ ఆయన ఎంత పెద్ద సెలబ్రిటీ అంటే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఒరిస్సా ఆయన రేప్ అటెంప్ట్ చేశాడంట ఈ మీద. అంత దారుణంగా జరిగిన దాంట్లో ఈ అమ్మాయిని గ్యాంగ్ రేప్ కూడా చేశారంట. ఆ గ్యాంగ్ రేప్లో కూడా ఆయన అటెంప్ట్ చేశాడంట. సో ఇది జరిగిన తర్వాత అందరూ కలిసి ఈ అమ్మాయిని ఒక పిచ్చిది అని ముద్రేసి ఆ అమ్మాయి ఇన్సేన్ పిచ్చిది అని చెప్పి ప్రూవ్ చేయడానికి అన్ని రకాలుగా ట్రై చేశారంట. కోర్టులో, బయట, ఎవరి దగ్గర అమ్మాయి పోయేదని చెప్తుంటే ఆ పిచ్చి పిల్ల చెప్పేది ఏంది మీరు వింటారు అని ఆ అమ్మాయిని పిచ్చిదానిగా ట్రై చేస్తే ఆ అమ్మాయి చాలా కష్టాలు పడి ఆ అమ్మాయి ఎన్ని టెస్టులు జరిగిన 6 ECTs టెస్టులు చేశారంట ఆ అమ్మాయి మీద, పిచ్చిదా కాదని చెప్పి నిర్ణయించడానికి. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయిని సైకియాట్రిక్ నర్సింగ్ హోమ్లో రూర్కెలాలో అడ్మిట్ చేశారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రిస్టీలో 9 నెలలు ఉంచారు ఆ అమ్మాయిని. తీరా ఆఖరికి రుజువైంది ఏంటంటే ఆ అమ్మాయికి ఎటువంటి మెంటల్ డిజార్డర్ లేదు అని తేల్చారు. ఈ 2 కేసుల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే వరల్డ్ ఫేమస్ కేసెస్ ఇవి రికార్డెడ్గా. ఏ విధంగా అయినా సరే నేరం జరగక ముందు కానీ నేరం జరిగిన తర్వాత కానీ అనేక కారణాల వల్ల నేరస్తులకి శిక్షలు పట్టడం లేదు, అవి తప్పించుకుంటున్నారు. ఈ సందర్భంగానే మరి మేము కూడా చాలా దీనికి రీసెర్చ్ చేసి మరి పాల్ గారు, కేఏ పాల్ గారు అని నా మిత్రుడు, ఆయన నా సోదరుడు, ఆయన చేత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ఈరోజు నేను డ్రాఫ్ట్ చేసిస్తే ఆయన ఫైల్ చేశారు. సో దాంట్లో మీరు ఇందాక అడిగారు ఎలా దీన్ని కాపాడాలి, ఏం చేయాలని. ఏం చేస్తే ఇటువంటివన్నీ మనకు జరగకుండా ఉంటాయని మేము ఒక 7 ప్రపోజల్స్ పెట్టి 12 ప్రేయర్లు అడిగాం. ఫస్ట్ ప్రపోజల్ ఏంటంటే, సో మేము ఏం చెప్తున్నామంటే ముందు స్టూడెంట్స్లో చైతన్యం రావాలి, వాళ్ళకి ఒక అజిటేటింగ్ మోడ్లోకి ఈ పర్టికులర్ ఇష్యూ మీద తీసుకెళ్ళటానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ ఒక ట్రైనింగ్ అనేది, సెన్సిటైజేషన్ అనేది జరగాలి. అక్కడ 2 రకాలైనటువంటి రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కావాలి. ఒకటి వాళ్ళ ఎడ్యుకేషనల్ రైట్స్, 2 వాళ్ళ ఉమెన్స్ రైట్స్, అంటే ఉమెన్కి సంబంధించిన రైట్స్. ఈ 2 కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఒక డిమాండ్ అనేది వాళ్ళ మైండ్లో సెన్సిటైజ్ చేసి పంపించాలి. రెండోది, ఎవరైనా తప్పు చేస్తే వాడి యొక్క ప్రాపర్టీని సీజ్ చేసి డిస్ట్రక్ట్ చేయాలి. క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ కానీ ప్రొఫెషనల్స్ కానీ చేస్తే టాలరేట్ చేయరు, వాడికి ఉన్నటువంటి మొత్తం ఆనందం పోద్ది. అంటే వాడు ఒక ఆనందం పొందడానికి వచ్చి చేసినప్పుడు వాడి జీవితం మొత్తం దుఃఖం అయిపోయేటట్టు కనుక మన పనిష్మెంట్ పెడితే కేవలం ఏదో ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో పెట్టడం కాకుండా వాడే దాకొస్తాడు. అది 2వ పాయింట్. 3వ పాయింట్, ఇప్పుడు ఈ బిఎన్ఎస్ యాక్ట్లో కూడా చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, కానీ ఇంకా ఎక్కువ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి మోడరన్ ఇన్వెస్టిగేటివ్ టెక్నిక్స్ సైంటిఫిక్గా ఇంట్రడ్యూస్ చేసి నేరం జరగకుండా అలార్మింగ్ సిచ్యువేషన్ను ప్రివెంట్ చేస్తే ఖచ్చితంగా నేరాలు జరగవు. సో ఇప్పుడు మీరు నైటు వర్క్ ప్లేస్లోకి వెళ్తున్నారు, ఎక్కడెక్కడ ఏ ట్రబుల్స్ ఉన్నాయి, ఆ ట్రబుల్స్ రాకుండా అక్కడ ఏం చేస్తే సరిపోద్ది. ఇప్పుడు మన ఈ కలకత్తా కేసులో కూడా 25% ఆఫ్ సెక్యూరిటీ పీపుల్ని పెంచారు. ఆ 25% ఎవరిని పెట్టారు? ఇంతకుముందు ఆర్మీలో చేసిన వాళ్ళని, రిటైర్ అయిన వాళ్ళని. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగింది. సో అట్లా ఒక సైంటిఫిక్ మెథడ్లో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ లేకపోతే కొన్ని టెక్నిక్స్ వాడి మోడర్న్ టెక్నిక్స్ని ఇన్కార్పొరేట్ చేసి లీగల్ రైట్స్ని ఎన్హాన్స్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తే దానివల్ల కూడా జరుగుతుంది. తర్వాత గ్యాంగ్ రేపులు, సెక్సువల్ అసాల్టు, హీనియస్ క్రైమ్స్ ఇవన్నీ జరిగినప్పుడు
ఖచ్చితంగా 4 పాయింట్లను చేస్తే మనకు కొంత న్యాయం త్వరితగతిన జరిగేదానికి అవకాశం ఉంది. ఒకటి, క్యాపిటల్ పనిష్మెంట్ అనేది కంపల్సరీ చేయాలి. రెండోది, ఈ ఫాస్ట్ ట్రాక్స్ కోర్ట్స్ ఏ అయితే పెడతారో వాళ్ళకి టైమ్లీ జస్టిస్ ఈ టైం ప్రకారం చెయ్యాలి అని పెట్టాలి. ప్లస్ ఆ కోర్ట్స్కి వేరే వర్క్ ఇవ్వకుండా పెట్టాలి. ఆ కోర్ట్స్కి వేరే వర్క్ ఇస్తే ఆ కేసులో బిజీ అయిపోయి ఈ కేసులో న్యాయం చేయటం లేదు. సో జడ్జెస్కి సెన్సిటైజ్ చేసి వాళ్ళకి వేరే వర్క్ ఇవ్వకుండా త్వరితగతి న్యాయం అందించే విధంగా వాళ్ళని తయారు చేయాలి. ఇంకోటి, కాంప్రిహెన్సివ్ సపోర్టు, మెడికల్, లీగలు, ఫైనాన్షియల్, సైకలాజికల్, ఎవరైతే సర్వైవ్ అవుతారో ఒకవేళ రేప్ విక్టిమ్ అయితే వాళ్ళకి అందించాలి, వాళ్ళ కుటుంబానికి అందించాలి, ఫ్యామిలీస్కి కానీ అందిస్తే ఆ విక్టిమ్ సపోర్ట్ సిస్టమ్ ప్రోగ్రాం వల్ల విక్టిమ్ అనేవాడు రైట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇంప్లిమెంట్ చేసేదానికి ముందుకు వచ్చి కంప్లైంట్ అయినా ఇస్తాడు, లాని మోషన్లోకి పెడతాడు. కాబట్టి ఈ విక్టిమ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. దాని తర్వాత సర్వేలెన్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ అంటే పబ్లిక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎస్పెషలీగా హాస్టల్స్లో కానీ ఈ సినిమా ఇండస్ట్రీ లాంటి దాంట్లో కానీ వేర్ అంటే లేడీస్ని వలనరబుల్ అయిన ప్లేసెస్లో ప్రాపర్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి. ఇప్పుడు హాస్పిటల్స్లో చిన్నపిల్లల్ని తీసుకుపోతున్నారు అమ్ముకోవడానికి. అక్కడ మీరు ఎందుకు కెమెరాలు కొన్నిసార్లు పని చేయవు, అక్కడ మీరు ఎందుకు ప్రాపర్ సెక్యూరిటీ పెట్టడం లేదు? అటువంటి దిక్కుల సర్వేలెన్స్ సేఫ్టీ మెజర్స్ బాగా పెట్టాలి. అలా పెడితేనే ఖచ్చితంగా మనకు కొంచెం జరుగుతుంది. అయితే మీరు అడగచ్చు, మీరు ఏదో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తా అన్నారు, సో ఎన్ని జరిగితే బాగుండని. అసలు కోర్టు మీరేం అడుగుతున్నారు? కోర్టు ఏం చేస్తే, ఎటువంటి రిలీఫ్స్ మీకు ఇస్తే ఇవన్నీ ప్రొటెక్ట్ చేయబడతారు? దానికి ఒక 19 రిలీఫ్లు మేము ప్లాన్ చేసాం. కానీ ఇన్ని రిలీఫ్లు మమ్మల్ని అడుగుతారా అని అంటారని దాన్ని 10 కుదిచ్చాం ఈరోజు వేసిన కేసులో. ఇదే కేసు ఆంధ్రాలో అయిపోతున్నాము, ఇదే కేసు ఇండియా లెవెల్లో కూడా వేయాలని మేము ఒక ప్లాన్ చేసుకొని చేస్తున్నాం. దీంట్లో మేము అడిగింది ఏంటంటే, వనరబుల్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరనేది ముందు మీరు స్టాటిస్టిక్స్ ప్రకారం సర్వే చేసి డిసైడ్ చేయండి. చేస్తే మీకు వాళ్ళు ఆ పర్టికులర్ ప్లేసెస్లో వైలెన్స్ జరగకుండా ఎలా పనిచేస్తారో ఆ ఎంప్లాయరు అట్లాంటి సిస్టాన్ని మోడర్న్గా టెక్నిక్స్ తోటి ఏర్పాటు చేయాలి. అప్పుడే వాడికి లైసెన్స్ ఇవ్వాలి. ఒక అమ్మాయిని నువ్వు రిక్రూట్మెంట్ చేస్తే వర్క్ ప్లేస్లో ఇటువంటి నేరం జరిగేదానికి అవకాశం లేకుండా 100% ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంటేనే వాడికి మీరు పర్మిషన్ ఇవ్వాలి. లేకపోతే వాడు బిజినెస్ చేసేదానికి లేకుండా పెట్టాలి. లేకపోతే అమ్మాయికి ఎంప్లాయ్మెంట్ మాకు ఇస్తే నీ యొక్క బాధ్యత, అక్కడైనా జరిగిందంటే నువ్వు ఇబ్బంది పెడతావు అని ఎంప్లాయర్ మీద డ్యూటీ పెట్టాలి. ఇది నెంబర్ 1 మేము అడిగేది ప్రేయర్. నెంబర్ 2, ఇందాక అది వచ్చింది, ఒక స్ట్రాంగ్ డెటర్మెంట్ మెసేజ్ ఏమని వెళ్ళాలంటే, తప్పు చేసావా నీ పూర్తి ఆనందం పోద్ది, నీకు పిల్లలతో కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళతో కానీ సంబంధం లేకుండా నీ ఆస్తులు మొత్తం గవర్నమెంట్ కొట్టేస్తుంది అనేటువంటి ఒక భయం అనేది రావాలి. ఇన్వెస్టిగేషన్ని సైంటిఫిక్ వేలో, సైంటిఫిక్ వే అంటే ఒకటి, కొన్ని ఇంపార్టెంట్ గాడ్జెస్ ఉంటాయి, వాటిని కనుక మనము అక్కడ అంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో కానీ నేరం జరిగిన తర్వాత కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిగ్రఫీ టెస్ట్ అనుకోండి, ఆ టెస్ట్కి ఉపయోగించి కానీ ఇంకా ఇంప్రూవ్ చేసి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి వాటిని తీసుకురావాలి. ఇప్పుడు డిఫెన్స్లో కొన్ని ఉంటాయి ఐటమ్స్, ఒక చేతి రాతే ఉందనుకోండి, అది ఏ సంవత్సరం ఎప్పుడు ఏ టైంలో రాశారనేది తెలుస్తుంది. అది మామూలుగా బయట చేయడానికి లేదు, ఆ టెస్ట్ అక్కడే జరపచ్చు. అది ఇటువంటి కేసుల్లో వాడుకునేదానికి పెట్టాలి, అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి పెట్టాలి. సో అట్లాంటివి ఒకటి పెట్టాలని చెప్పి ఒకటి కోరాం. ఇంకోటి ఏం చేసామంటే, తెలంగాణలో హైకోర్టు మానిటర్ చేస్తూ ఫాస్ట్ ట్రాక్ మెకానిజం ఎస్టాబ్లిష్, స్పెషల్ కోర్ట్స్ పెట్టి
అక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఆడకు పోతే కూర్చునేదానికి ఉండదు కొన్ని కోర్ట్స్లో. మీరు వెళ్ళి చూడండి కావాలంటే. ఐ విల్ కమ్ అండ్ షో. ఆ వచ్చిన వాళ్ళు ఏదో బెగ్గర్స్ లాగా ఒక్కదిక్కడ ఒక 10 మందిని కూర్చోబెడతారు. ఈ అమ్మాయికి ఆ అమ్మాయి కథ చెప్తుంది, ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి జరిగిన కథ చెప్పుకుంటుంటుంది. సో ఇద్దరు కుంగిపోవడమే తప్ప వచ్చే లాభం లాభం ఉండదు. అదే అక్కడున్న ఫెసిలిటీస్లో ఇప్పుడు చార్మినార్ దగ్గర కట్టిన కోర్టు, ఫ్యామిలీ కోర్టు చూడండి, 5 స్టార్ హోటల్ లాగా కట్టారు. అంటే ఇప్పుడు ఈరోజు కవితని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన ఈడీ కోర్టు మీరు చూస్తే ఆశ్చర్యపోదు, ఒక 5 స్టార్ హోటల్. ఎందుకు కట్టారు అక్కడ? అక్కడికి వెళ్ళే వాళ్ళంతా రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు కంఫర్టబుల్గా, అసలు ఆ కోర్టులో నుంచి మీరు పోతా ఉంటే ఏదో ఒక హోటల్లో నుంచి మీరు వెళ్తుంటే గన్నులు పెట్టుకొని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళు నేరస్తులాగా అనిపించదు, రాజమర్యాదలాగా ఉంటుంది. మరి వీళ్ళు పాపం A+ పీపుల్, మీరు ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు చేయకపోతే వాళ్ళు బాధ అయిపోయి మీ డ్యూటీ మీరు నిర్వర్తించకపోతే వాళ్ళ జీవితం నాశనం అయినప్పుడు వాళ్ళు కోర్టుకు వచ్చినప్పుడు మీరు ఎలా విక్టిమ్గా ఎందుకు ట్రీట్ చేయలేకపోతున్నారు? వాళ్ళు బాధితులుగా ఎందుకు గమనించలేకపోతున్నారు? మీ డ్యూటీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండవు, తాగేదానికి మంచినీళ్ళు ఉండవు, వాళ్ళకి వచ్చిన దానికి బత్తాలు ఇవ్వరు, వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎందుకు రావాలి? నేరం జరిగింది, ప్రూవ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంది. వాళ్ళకి మంచి కారు ప్రొవైడ్ చేసి కారులో తీసుకురండి, ప్రొటెక్షన్ ఇవ్వండి, ఈ కేసు అయిపోయేదాకా. విట్నెసెస్కి సేఫ్టీ రూమ్స్ ఉండాలి. ఇటువంటి ఫెసిలిటీస్ లేకుండా పెట్టారు కాబట్టి అవన్నీ పెట్టాలని చెప్పేసి ఒకటి అడిగాము. అదేవిధంగా ఎక్కడ నేరం జరిగినా కానీ ఆ ప్రదేశానికి వెళ్ళి పోలీస్ వాళ్ళు, సోషల్ రిఫార్మిస్టులు, ఇంకా చాలామంది అక్కడికి వెళ్ళి అక్కడ పీపుల్ అందరినీ ఎడ్యుకేట్ చేయాలి, సెన్సిటైజ్ చేయాలి. ముందు పీపుల్ని చేయాలి. ఏదో ఎక్కడో జరిగింది పోయి ఎఫ్ఐఆర్ రాసుకుని అయిపోయిందని కాకుండా మళ్ళీ అక్కడ అటువంటి జరగకుండా ఉండేదానికి కావాల్సిన స్టెప్స్ తీసుకోవాలి. తర్వాత ఒక డీటెయిల్డ్ సర్వే చేసి పెండింగ్ కేసులు ఏముండయి, అసలు కేసెస్ రిపోర్ట్ కానీ ఏంటి, ఆ రిపోర్ట్ కాకపోతే ఎందుకు కాలేదు, అక్కడ ఏమైనా ఎకనామిక్ ప్రాబ్లం వచ్చిందా, అంటే ఆర్థిక ఇబ్బంది వల్ల న్యాయం పొందలేనటువంటి పరిస్థితి అక్కడ విక్టిమ్కి వచ్చి కేసు పెట్టలేకపోయారా అనేది డీటెయిల్డ్ రిపోర్ట్ చేసి ఈ ఫెయిల్యూర్ వల్ల, ఈ సిస్టమేటిక్ ఫెయిల్యూర్స్ వల్ల మరి కొన్ని నేరాలు ఈ ఉమెన్ మీద జరుగుతున్నాయి కాబట్టి ప్రాపర్ రిఫార్మ్స్ అనేది రావాలనేది ఇంకోటి. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నాం కాంపెన్సేషన్ ఇవ్వాలని. అదేవిధంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ ఇన్ వర్క్ ప్లేసెస్లో ఆ వర్క్ ప్లేసెస్ అనేది డెఫినెట్ ఇచ్చేటప్పుడు ఒక ఇండస్ట్రీ అంటున్నారు, వర్క్ ప్లేస్ అంటున్నారు, కానీ ఇండస్ట్రీ అంటే డెఫినేషన్ ఉంది, వర్క్ ప్లేస్ అంటే డెఫినేషన్ లేదు. ఎక్కడ పోయి నువ్వు ఎంప్లాయ్మెంట్ చేసినా కానీ అది వర్క్ ప్లేస్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ వర్క్ ప్లేస్ ఇది మీ వర్క్ ప్లేస్ అనగా దాన్ని డెఫినేషన్లోకి తేవాలి. మీ ఆఫీస్లో కూర్చొని అక్కడే కాదు, మీ ఆఫీస్కి కంటిన్యూషన్ పనిలో మీరు ఎక్కడ పోయి పని చేస్తున్నా ఆ ఎంప్లాయర్ మీకు ప్రాపర్ ప్రొటెక్షన్ ఇచ్చి మీరు వస్తున్నప్పుడు మీకు కారు వ్యవహారం ఎట్లా జరుగుతుందో అట్లా ప్రతి ఒక్క వర్క్ ప్లేస్ రియల్గా అంటే ఫిజికల్గా చేసే వర్క్ ప్లేస్ని వర్క్ ప్లేస్గా డెఫినేషన్ తీసుకురావాలి. కేవలం ఆఫీస్ రూమ్లోనే కాకుండా తర్వాత ఇంతకుముందు మనం ఐసీసీ అనుకున్నాం. ఐసీసీ అంటే ఇంటర్నల్ కోర్ కమిటీ, వాళ్ళు మాత్రమే ఆ యొక్క వర్క్ ప్లేస్లో ఏమైనా తప్పులు జరిగితే దాని మీద చర్యలు తీసుకోండి. అట్లా కాకుండా ఇండిపెండెంట్ బాడీ ఒకటి ఉండాలి. ఆ ఇండిపెండెంట్ బాడీ ఎక్కడి నుంచి ఎవరు కంప్లైంట్ ఇచ్చినా, ఇప్పుడు హైడ్రాలో ఇండిపెండెంట్ బాడీ ఒకటి పెట్టారు, ఒక పోలీస్ స్టేషనే సపరేట్గా పెట్టారు, ఇవన్నీ అనుకుంటే చేసేయచ్చు. ఐసీసీ మాత్రమే ఎప్పుడో 90లో వచ్చిన ఐసీసీ ఇంకా కంటిన్యూ చేయకుండా ఒక ఇండిపెండెంట్ బాడీ అనేది ఓవర్సీస్ అంటే దీన్నన్నీ కూడా పరీక్షించి చూసే విధంగా తీసుకురావాలి. సో ఒక సిస్టమేటిక్ వేలో జెండర్ ఇన్ఈక్వాలిటీ, వైలెన్స్ జరగకుండా ఏం చేస్తే బాగుంటుందో దానికి సంబంధించిన అన్నీ చేయాలి. చివరిగా మరొక రిలీఫ్ కూడా అడిగాం, అదేంటంటే మిస్సింగ్ గర్ల్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ ఆ గర్ల్ మళ్ళీ వెనక్కి రావాలి. ఆ రాకపోయినా కనీసం బాడీ దొరక్కపోయినా ఎవరు దానికి కారణమయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ మిస్సింగ్ గర్ల్స్ మీద చర్యలు తీసుకుంటే నేరాలు అనేవి ఆటోమేటిక్గా జరగకుండా పోతాయి.
సో ఇలాంటివన్నీ కావాలని మేము ఈరోజు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో డాక్టర్ కేఏ పాల్ గారి ఆధ్వర్యంలో ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ కలిస్తే నేను డ్రాఫ్ట్ చేసి ఈ రిట్ పిటిషన్ వేసాను. ఖచ్చితంగా దీంట్లో అయినా కొంత జరగద్దని అనుకుంటున్నాము. దీన్నే మరి ఆంధ్రాలో వేస్తామనుకుంటున్నాము, ఇండియా లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా చేయాలనుకుంటున్నాము. మీరు మీ ఛానల్ ద్వారా ఇంత చక్కటి మంచి విషయాల గురించి నా ద్వారా చెప్పించేదానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ యొక్క ఛానల్ యాజమాన్య వాసుదేవరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు దాకా నేను ఇప్పుడు 5 కావస్తుంది భోజనం చేయకపోయినా కానీ ఇంత కష్టపడి ఇన్ని విషయాలు నేను మీ ద్వారా చెప్పిన దానికి ఒక చిన్న కోరిక నాకు ఉంది. అదేంటంటే ప్రతి వ్యక్తి ఆ భగవంతుడు, నేను భగవంతుడు నమ్ముతా కాబట్టి ఈ వ్యవస్థలో ఆనందంతో హాయిగా బతకాలి. ఆ ఆనందంతో హాయిగా బతకాలనే వ్యక్తి తను మాత్రమే ఆనందంగా హాయిగా ఉండడం కాకుండా సమాజం, ప్రకృతి, అన్ని జీవులు సమతుల్యంగా హాయిగా బతకాలని కోరికతో ఉండాలి. అలాంటి కోరికలు కలిగి ఉంటారని వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని భారతదేశ చరిత్ర, భారతదేశ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాల ప్రకారం ఎవరైనా తప్పులు చేసుకుంటే ఈ ఆడవాళ్ళ విషయంలో వాళ్ళకి ఒక తల్లి నుంచే పుట్టాడు కాబట్టి ఒక చెల్లి కూడా వాడికి ఉంటుంది కాబట్టి ఆ తప్పులు తెలుసుకొని మరొకసారి చేయకుండా ఉండాలని, ఇంకెవరన్నా చేస్తుంటే ఆ తప్పులు చేయకుండా వాళ్ళని ఆపాలని, తన వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా తగు పరిష్కారం చేసి న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. కనువిప్పు కలగద్దని చెప్పి నేను ఆశిస్తున్నాను. నమస్కారం. నిజంగా ఈ పబ్లిక్ లిటిగేషన్ ఇది మాత్రం అమల్లోకి వస్తే, నిజంగా యాక్సెప్ట్ చేసి దీన్ని అమలు చేయగలిగితే సత్వర న్యాయం వస్తుంది అనటానికైతే కొంతవరకు ఇది ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.